ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణం 19వ అధ్యాయం. కార్తీక మాసంలో 19వ రోజు చెయ్యవలసిన విధులు. 19వ రోజు బహుళ చవితి. ఈ రోజున గుడికి వెళ్ళి గరికతో విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి. విజయ ప్రాప్తి, జ్ఞాన ప్రాప్తి, విఘ్నాలు తొలగిపోతాయి. నెయ్యి, నూనె, పుల్లని వస్తువులు తినకూడదు. ఈరోజు దాంపత్య సుఖం కూడదు. కుడుములు, నువ్వులు దానం ఇవ్వాలి. 19వ రోజు పారాయణము. చతుర్మాస్య వ్రత మహిమ. నైమిషారణ్యమునందు ఉన్న మహామునులందరూ కలిసి శ్రీమన్నారాయణ్ణి స్తోత్రం చేశారు. భక్తి శ్రద్ధలతో తరువాత జ్ఞానసిద్ధుడు అను ఒక మహాయోగి శ్రీవారి చేతులు జోడించి, ఓ దీనబాంధవ, వేదవేద్యుడవు, వేదవ్యాసుడవు, అద్వితీయుడవు, సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడవు, బ్రహ్మరుద్ర దేవాంధ్రులచే సర్వదా పూజింపబడువాడవు, సర్వాంతర్యామివి, నిత్యుడవని, నిరాకారుడవని సర్వజనులచే స్తుతింపబడుచున్నవో దామోదర, నీకు ఇవే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణికోటికి ఆధారభూతుడవగు ఓ మాధవ, మా స్తోత్రములను స్వీకరింపుము. నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రములు, మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి. ఓ దయామయ, మేము ఈ సంసార బంధము నుండి బయటపడలేకున్నాము. మానవుడు ఎన్ని పురాణములు చదివినా, ఎన్ని శాస్త్రములు వినినా నీ దివ్య దర్శనం పొందలేడు. నీ భక్తులకు మాత్రమే నీవు దర్శనమియ్యగలవు. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, లక్ష్మీపతి, శ్రీధర, హృషికేశ, నన్ను ఉద్ధరించుము అని వేడుకొనగా శ్రీహరి చిరునవ్వుతో, జ్ఞానసిద్ధ, నీ స్తోత్ర వచనమునకు నేను ఎంతో సంతోషించితిని. నీకు ఇష్టమైన వరం కోరుకొనుము అని అన్నాడు. అంతటా జ్ఞానసిద్ధుడు ఆనందభరితుడై, సర్వేశ్వర, నా మీద దయతలచి నాకు వైకుంఠవాసం అనుగ్రహించు. అంతకు మించి నాకు కోరికలు ఏమీ లేవు అని అన్నాడు. అంతటా శ్రీమన్నారాయణుడు, మునీంద్ర, నీ కోరికను అనుగ్రహిస్తున్నాను. మునులారా, మీరు కూడా వినండి. ఈ జీవలోకాన్ని ఉద్ధరించాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఈ లోకమందు అనేక మంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపములు చేయుచున్నారు. అట్టి వారి పాపములు నశించుటకు వారికి మోక్షం కలిగించే ఒక వ్రతమును కల్పించుచున్నాను. ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును. జాగ్రత్తగా వినండి అని ఈ విధంగా చెప్పసాగాడు. ప్రతి సంవత్సరం నేను లక్ష్మీదేవితో ఆషాఢ శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు పాల సముద్రమున శేషశయ్యపై శయనిస్తాను. తిరిగి కార్తీక ద్వాదశి నాడు మేల్కొంటాను. కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు. ఈ 4 మాసాల నిద్ర నాకు ఒక సంతోషాన్ని కలిగిస్తుంది. నిజానికి అది నిద్ర కాదు. నా యందు భక్తి శ్రద్ధలు కలవారెవరో, లేనివారెవరో పరీక్షించడానికి అలా యోగ నిద్రలో ఉంటాను. ఆ సమయంలో యథాశక్తిగా అందరూ వ్రతాలు చెయ్యాలి. ఈ కాలంలో చెయ్యి వ్రతములు నాకు మిక్కిలి ఇష్టము. ఈ వ్రతము చెయ్యి వారికి సకల పాపములు నశించి ముక్తి కలిగి నా సన్నిధికి వస్తారు. ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చెయ్యని వారు నరక కూపమున పడుదురు. ఇతరుల చేత కూడా ఆచరింప చెయ్యవలయును. దీని మహత్యము తెలిసి కూడా వ్రతము చెయ్యని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును. ఇది నా శాసనం. వ్రతము చేసిన వారికి జన్మ, జర, వ్యాధుల వలన కలుగు బాధలు ఉండవు. జ్ఞానసిద్ధి, నన్ను ఉద్దేశించి ఇప్పుడు నీవు చేసిన స్తోత్రము ప్రతిరోజు 3 సంధ్యల యందు భక్తి శ్రద్ధలతో చదివిన వారు తప్పనిసరిగా చేరెదరు సన్నిధికి అని శ్రీమన్నారాయణుడు అక్కడున్న మునులకు బోధించి ఆషాఢ శుద్ధ దశమి నాడు శ్రీ మహాలక్ష్మితో కూడి పాల సముద్రములో శేషపాన్పుపై యోగనిద్ర ముద్రితుడయ్యాడు. తరువాత జ్ఞానసిద్ధి శ్రీహరి శాసనాన్ని అనుసరించి చాతుర్మాస్య వ్రతం భక్తి శ్రద్ధలతో చేసి వైకుంఠానికి చేరుకున్నాడు. వశిష్ఠుడు జనక మహారాజుతో, రాజా, ఈ విధముగా విష్ణుమూర్తి
జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రత మహత్యమును ఉపదేశించాడు. ఈ వృత్తాంతమును అంగీరసుడు ఆ బ్రాహ్మణునికి తెలియజేయగా, నేను నీకు వివరించాను కనుక ఈ వ్రతము చేయుటకు స్త్రీ పురుష భేదములు ఏమీ లేవు, అన్ని జాతుల వారు చెయ్యవచ్చును. శ్రీమన్నారాయణి ఉపదేశము ప్రకారం మునిపుంగవులందరూ ఈ చాతుర్మాస్య వ్రతం చేసి ధన్యులై చివరకు వైకుంఠమునకు చేరుకున్నారు. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యము నందలి 19వ 19వ రోజు పారాయణం పూర్తి అయినది. సర్వే జనా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. ప్రకృతిని కాపాడండి, ఒక్క మొక్కైనా నాటండి. మానంతా భక్తి సనాతన ధర్మ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నమస్కారం.